హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. ఓ శంకర, ఓ శంకర, ఓ శంకర, ఓ శంకర, ఓ శంకర. నీలో నీకే తెలియని సందేహాలు, నీ గురించి నువ్వు తెలుసుకోని వస్తున్న విధి సందేశాలు, నీ జీవితం మలుపు తిరగబోతోంది అని కనిపిస్తున్న సంకేతాలు అన్నీ నీలో సంశయాలే కదూ? అవును, నాకెందుకు ఇలా అనిపిస్తుంది? ఇప్పుడు నాతో ఉన్నవాళ్ళు నాకెప్పటి నుంచో పరిచయం ఉన్నట్టు, వాళ్ళతో నాకు అనుబంధం ఉన్నట్టు, ఇప్పుడు జరుగుతున్నవి ఇదివరకు ఎప్పుడో జరిగినట్టు ఎలా ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. ఎందుకు ఇలా అనిపిస్తుంది? నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? ప్రకృతికి మట్టి వాసన ఎంత సహజమో, మనిషికి పూర్వజన్మ వాసనలు అంతే సహజం. నిన్ను నీకు చూపడానికి, నీ గురించి నీకు తెలియడానికి విధి ప్రయత్నం, కాలం చేస్తున్న మాయ ఇది. కలవరపడకు. మనిషి చేతిలో ఏదీ ఉండదు. విధి లిఖితం ఎలా ఉంటే అలా జరుగుతుంది. రాబోయే పౌర్ణమి గడియల వరకు అప్రమత్తంగా ఉండు. ఏ కథ సుఖాంతమవుతుందో, ఎప్పుడు అంతమవుతుందో అంతా దైవ నిర్ణయం. మన ధర్మం నిర్వర్తించడమే మానవ జీవితం. నీ ప్రయత్నం నువ్వు చేయి, ఫలితాన్ని దైవానికి వదిలేయ్.